నమస్తే అండి, నేను రజా. ట్రోలర్స్ని కూడా ట్రోల్ చేస్తుంది అక్క, మామూలుగా కాదు, రేంజ్లో. మీడియా ఒక రకంగా చెప్పాలంటే మీడియాలో, సోషల్ మీడియాలో అక్క చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తను మాట్లాడుతున్నటువంటి మాటలకి తనకి ఎంత నష్టపోద్దో, తనకి ఎంత లాభం వచ్చిద్దో, అదేవిధంగా ఎంత ట్రోల్ అవుతుందో, ఎంత పాపులారిటీ వచ్చిద్దో పక్కన పెడితే ఈమె కారణంగా సినిమాకైతే నష్టం జరుగుతుంది, పక్కా జరుగుతుంది. నలుగురు సినీ అభిమానులు లేదంటే న్యూట్రల్ ఫ్యాన్స్ వచ్చి సినిమా చూద్దాం అనుకుంటే కనుక, ఒక మహేష్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, లేదంటే మెగా అభిమానులు, లేదంటే ఇతర హీరో అభిమానులు ఎవరైనా వచ్చి సినిమా చూద్దాం అంటే కనుక, లేదు వైసీపీ పార్టీ అభిమానులు కావచ్చు, వాళ్ళకంటే ఎవరు హీరోలు ఉన్నారు, వస్తే మెగా ఫ్యామిలీ సినిమాలకు వెళ్ళాలా, లేదా నందమూరి సినిమాలకు వెళ్ళాలా, ప్రభాస్ లేదంటే రవితేజ వీళ్ళ సినిమాలకు వెళ్ళాలా. కానీ అక్క మాత్రం అందరినీ కూడా కెలికేస్తుంది, కొంచెం మాట అంటేనే అభిమానులు పడరు. అలాంటిది అక్క తన అభిమానాన్ని చూపించుకోవచ్చు. తన అభిమానాన్ని చూపించుకునే దానిలో భాగంగా గర్వంతో కూడినటువంటి గొంతుతో మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, దీని పర్యవసానం తప్పనిసరిగా సినిమా మీద ఎంతో కొంత పడుతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల సినిమాకి నష్టాలు తప్ప లాభాలు లేవు. నేను నిన్న కూడా చెప్పాను, సినిమా వస్తుందంటే అందరి అభిమానులు మన అభిమానులు అవ్వాలి, అందరి హీరో ఫ్యాన్లు మన హీరో ఫ్యాన్లు అవ్వాలి. అంటే అట్లీస్ట్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, కలెక్షన్లు పెరగాలంటే. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కలెక్షన్స్ తగ్గిపోతాయి, సినిమా పడిపోతుంది. ఒక్క బాలకృష్ణ గారి అభిమానులు మాత్రమే సినిమాకి వెళ్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా? కనకదార పడుతుందా? ప్రొడ్యూసర్ గట్టెక్కుతాడా? రియల్ నెంబర్స్ బయటకు వస్తాయా? రావు, ఛాన్స్ లేదు. మీకు బుకింగ్స్ చెప్తా ఉంటాయి కూడా మనం మాట్లాడకపోయినా. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. కొంతమంది బాలయ్య అభిమానులు ఉన్నారు, వాళ్ళు జెన్యున్గా వేరే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు. సినిమాకి వెళ్ళొచ్చు, చూడొచ్చు, దేవుడి సినిమా, దీంట్లో ఎంతో కొంత ఒక ఉపయోగకరమైన కొంత సబ్జెక్ట్ అయితే ఇచ్చినాడు. కొంచెం ఓవర్ ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారో వాళ్ళకు కొంచెం దిగితే తప్ప ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనోడు సినిమాకి వెళ్తే కానీ చూసి రావచ్చు బయటికి, ఓకే ఎంజాయ్ చేస్తారు పక్కాగా అనే విధంగా వాళ్ళు చెప్తా ఉంటే, అక్క మాత్రమేమో మా ఇష్టం, మేము మాట్లాడుతాం, కామెంట్లో పెట్టుకోండి, ట్రోల్ చేయండి, మీమ్స్ చేయండి, తొక్క బొక్క ఏమైనా అవుతుందా, ఇలాంటి భాష. మళ్ళీ చెప్తున్నా, ఈ వీళ్ళకి వచ్చే పర్సనల్ గ్రోత్ ఏమైనా ఉండొచ్చేమో దీని మీద. బాలయ్య బాబు గారి అభిమానులు ఈమెని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకోవచ్చేమో, అదా ఆమె వరకు ఉండొచ్చు. కానీ వేరే హీరో అభిమానులు వస్తేనే సినిమాలు గెలుస్తాయి. పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఉండకపోవచ్చు వైసీపీ పార్టీలో చాలామందికి పార్టీ పరంగా, కానీ వాళ్ళల్లో ఇన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ గారి మీద సినీ అభిమానం ఉండడం కారణంగా వాళ్ళు వచ్చి సినిమాలకు వచ్చి చూసిపోతారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేయడు. వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే నోటు దొల్లగాళ్ళు ఉంటాడో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటాడు. మీరు ఆ విషయాన్ని గమనించాలి. బాలకృష్ణ గారు కూడా మీరు గమనించండి, ఆయన దగ్గరకు వచ్చి ఇతర మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అతని దగ్గరికి వెళ్తే భోజనం పెట్టి పంపించే రకం. తన సొంత అభిమానుల్ని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు తప్ప వేరే హీరో అభిమానులు కూడా టార్గెట్ చేయడు ఆయన. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు. ఆయన అంటే మెగా అభిమానులకు గౌరవం ఉంటుంది, మహేష్ అభిమానులకు గౌరవం ఉంటుంది, ప్రభాస్ అభిమానులకు గౌరవం ఉంటుంది, లేదంటే మరొక హీరో అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. కానీ ఆ గౌరవాన్ని మీరు చంపొద్దు దయచేసి. బాలకృష్ణ గారి సినిమాకి అభిమానులు, ఇతర హీరో అభిమానులు దూరం చేయొద్దు. అభిమానులు దూరం అయిపోతున్నారు మీరు ట్రోల్ చేయడం కారణంగా, మీరు మాట్లాడడం కారణంగా. ఒక రకమైన గర్వంతో కూడినటువంటి గొంతు, అది సమంజసం కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అభిమానం చూపించేటటువంటి తీరుకి సంబంధించి. రాజకీయాలు అంటే ఓకే, వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నియోజకవర్గానికి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకంటే ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఒకటి ఉంటారు, పార్టీ నడిపించేటువంటి అధ్యక్షుడు ఒకటి ఉంటాడు. సో కాబట్టి అది అక్కడ సర్వైవ్ అవుతుంది. కానీ రాజకీయాల్లో మనం మాట్లాడుతున్నాం కదా, ఇండివిజువల్గా టార్గెట్ చేసి అంటే సినిమాలో నడవదు. ఒక వ్యక్తి, సినిమా మొత్తానికి ఒకే వ్యక్తి. బాలకృష్ణ అనే ఒక బ్రాండ్ మీద వెళ్తుంది సినిమా, రాజకీయం అలా కాదు. తెలుగుదేశం అనే ఒక పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకా మిగిలిన ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద కలిసి వెళ్తుంది. ఇక్కడ ఇండివిజువల్ ఐడెంటిటీస్ పనిచేస్తూ ఉంటాయి, అలాగే పార్టీ ఐడెంటిటీ పనిచేస్తూ ఉంటుంది, అభిమాన ఐడెంటిటీ పనిచేస్తూ ఉంటుంది. రెండోది అపోజిషన్ పార్టీ నుంచి వచ్చేటటువంటి పవర్స్ ఏదైతే దాడి ఏదైతే ఉంటుందో అది కూడా పనిచేస్తూ ఉంటుంది. కానీ మీరు ఇలా వన్ సైడెడ్గా ఒక రకమైన గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడితే మాత్రం చాలా నష్టపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, రేపటికైనా నందమూరి సినిమా హీరోలు అందరికీ కూడా ఇది పెద్ద తలపోటు అయ్యేటటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది నాకు.